అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం ఆంతర్యం కథ విందాము. మా బాస్ అని చెప్పడం కాదు గాని విశ్వనాథ్ నిజంగా జెంటిల్‌మెన్. నేనెందరో మగాళ్ళని చూశాను. ఆడపిల్ల కనిపిస్తే గుడ్లప్పగిచ్చి చూసేవాళ్ళు, వెక్కిలి నవ్వులు నవ్వేవాళ్ళు, సందు దొరికితే చాలు తాకి ఆనందించేవాళ్ళు, వేలు చిక్కితే పలకరించి పైత్యం ఒలకబోసేవాళ్ళు, ఇలా ఎందరో. కానీ మా బాస్ అటువంటి వ్యక్తి కానే కాదు. ఆడవారితో, అందులోనూ నాలాంటి అందమైన ఆడపిల్లలతోనైనా ఎంతో హుందాగా బిహేవ్ చేస్తాడు. అతని వయసు 50 సంవత్సరాలు. బహుశా మీరనవచ్చు, అంత వయసువాడు మరి హుందాగా ప్రవర్తించక ఎలా ప్రవర్తిస్తాడు అని. ఇంతకు ముందు బాస్ వయసులో ఇంతకంటే పెద్దవాడు, జారే కళ్ళజోడు. సందులో నుంచి వాడు తప్పేమీ కాదు, ఎక్స్‌రే చూపులతో నా శరీరంలోని ఏ ఏ భాగాలను స్పృశించేవాడో నాకు తెలుసు. ఒళ్ళంతా తేళ్లు చెర్రులు పాకేవి. అప్పుడప్పుడు తాత, నీకు నా వయసు మనవరాళ్ళు ఉండి ఉంటారు, ఇదేం పాడు బుద్ధి అని అడగాలి అనిపించేది. అతనికున్న పవర్స్, నాకున్న లిమిట్స్ నా నోరు కట్టేసేవి. కానీ విశ్వనాథ్ అటువంటి వ్యక్తి కాదు. అతనొచ్చాక నా ప్రాణం తెరిపిన పడింది. అతని కంటే వయసులో చిన్నదాన్నైనా స్టెనోగ్రాఫర్ వంటి చిన్న పోస్ట్లో ఉన్న అతను నన్ను మీరు అనే సంబోధించేవాడు. అతనెప్పుడు లెటర్స్ డిక్టేట్ చేయడం, నేను టైప్ చేసిన లెటర్స్లో ఏవైనా చిన్న చిన్న తప్పులు దొర్లితే చెప్పడం, జాబ్ విషయంలో నాకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అడగడం, దాన్ని మించి నా పర్సనల్ విషయాలు ఎప్పుడు అడిగి ఎరుగడు. విశ్వనాథ్ మా ఆఫీస్కి బాస్గా వచ్చాక నిజంగానే మా ఆఫీస్ బాగుపడింది. అతని వ్యక్తిత్వం అందరికీ నచ్చింది. పని విషయంలో ఎంత నిక్కచ్చి మనిషో, స్టాఫ్కి ఏదైనా సమస్య వస్తే దాన్ని పరిష్కరించడంలో అతనే ముందుండేవాడు. అతని మంచితనం, సిన్సియారిటీ చూసి మా ఆఫీస్లోని పని దొంగలకు కూడా ఒళ్ళొంచి పని చేయసాగారు. అతనిలో నాకు నచ్చిన మరో ముఖ్య లక్షణం, అతని ముఖంలో ఎప్పుడూ చిరాకు గాని కోపం గాని చూసి ఎరుగను. పెదవుల మీద చిరునవ్వు చెరగదు. నిజానికి అతని పోస్ట్ ఎంతో టెన్షన్తో కూడుకున్నది. మా కంపెనీ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ చేయడంలో గాని, అవసరమైన రా మెటీరియల్ ఇంపోర్ట్ చేసుకోవడంలో గాని ఎన్నో చిక్కులుంటాయి. ఎక్కడ ఏ చిన్న లోపం జరిగినా బాధ్యత మా బాస్ వహించవలసిందే. అయినా అతనెప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. అప్పుడప్పుడు అతన్ని చూస్తే నాకు అనిపిస్తూ ఉంటుంది, సార్, మరికొద్ది నిమిషాల్లో భూకంపం రాబోతున్నదట అని చెప్పినా సరే అతను రాని చూద్దాం అంటాడేమో అనుకుంటూ ఉంటాను. అతను ఎంత పని ఒత్తిడిలో ఉన్నా, ఏ స్టాఫ్ మెంబర్ వెళ్ళి తన ఇబ్బంది చెప్పుకున్నా సావధానంగా వింటాడు. అలాగని చెప్పినదంతా నమ్మేస్తాడని, అతనికి ఫేవర్ చేస్తాడని చెప్పడానికి వీల్లేదు. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే రకం. ఎదుటి వ్యక్తి ముఖ కవళికలను బట్టి, మాట తీరుని బట్టి అతను చెప్పేది నిజమో అబద్ధమో చెప్పేయగల సమర్థుడు. అది త్వరలోనే గ్రహించిన స్టాఫ్ అనవసరంగా అతన్ని కలిసేవారు కాదు. విశ్వనాథ్ మా ఆఫీస్కి వచ్చి సంవత్సర కాలం అయింది. మేమంతా ఎంతో ఆనందంగా మా పనులు చేసుకుంటూ రోజులు గడుపుతున్న సమయంలో మా ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాడు అనుదీప్. అతను క్యాష్ అసిస్టెంట్ పోస్టుకి సెలెక్ట్ అయ్యాడు. అప్పుడే కాలేజీ నుంచి బయటకొచ్చుంటాడు. వయసు 20-22 మధ్య ఉంటుంది. సన్నగా పొడవుగా ఉంటాడు. ఎక్సర్సైజ్ చేస్తాడు కాబోలు. సన్నగా ఉన్నా దృఢంగా ఉంటాడు. ఎర్రటి ఛాయ, మెరిసే కళ్ళు అతని తెలివికి ప్రతీకలు. అతను నుదిటి మీద పడే జుట్టును స్టైల్గా ఎడమ చేత్తో వెనక్కి తోస్తూ ఉంటే ఎంతో ముచ్చటగా ఉంటుంది. ఉద్యోగంలో చేరిన వారం రోజులు అనుదీప్ కొద్దిగా మౌనంగా ఉన్నాడు. త్వరలోనే పరిసరాలకు, వ్యక్తులకు అలవాటు పడ్డాడు. అతని సహజ ధోరణి బయటపడింది. అనుదీప్ మంచి హుషారైన మనిషి. ఎప్పుడూ గలగలా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు ఎంతో హ్యూమరస్గా ఉంటాయి. ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడైనా అనుదీప్ మాటలు వింటే రిలాక్స్ అయి తీరాలి. అందులోనూ ఆడపిల్లల దగ్గర అనుదీప్ మరింత హుషారుగా ఉండేవాడు. అయితే అతని చూపులో గాని, మాటలో గాని, ప్రవర్తనలో గాని వేరే భావం ఉండేది కాదు. ఎంతో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యేవాడు. నిష్కల్మషమైన మనసున్నప్పుడే అటువంటిది సాధ్యమవుతుంది. నా మట్టుకు నేను అనుదీప్తో క్లోజ్గా మూవ్ కాసాగాను. అతను వేసే జోక్స్కి నవ్వడం, అతని మీద నేను జోక్స్ విసరడం, అతను కట్ చేయడం, ఇలా ఉండేది వ్యవహారం. ఒకరోజు నేను బాస్ ఛాంబర్లో ఉండి డిక్టేషన్ తీసుకుంటున్నాను. అంతలో ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ ఎంటర్ అయ్యాడు అనుదీప్. బాస్ డిక్టేషన్ ఆపి, నిన్న క్యాష్ 100 ఎక్సెస్ వచ్చిందట అన్నాడు సీరియస్గా.
ఎస్ సార్ అన్నాడు అనుదీప్. ఎటువంటివి నేను సహించను. మాటలు తగ్గించి పనిలో శ్రద్ధ చూపించు. నౌ యు కెన్ గో అన్నాడు బాస్. అనుదీప్ ముఖంలో రంగులు మారాయి. సారీ సార్ అని గొణిగి మౌనంగా నిష్క్రమించాడు. నా ముఖంలో ఆశ్చర్యం చోటు చేసుకుంది. క్యాష్ డిపార్ట్మెంట్లో క్యాష్ ఎక్సెస్ రావడం అనేది అసాధారణమేం కాదు. అందులోనూ 100 రూపీస్ అంటే పెద్ద మొత్తమేమీ కాదు. ఆ వ్యవహారం క్యాష్ హెడ్ చూసుకుంటాడు. అంత చిన్న విషయానికి బాస్ పిలిచి మందలించవలసిన పని లేదు. మరి ఎందుకు బాస్ అలా చేశారోనని ఆలోచిస్తూ ఉండగా విశ్వనాథ్ డిక్టేషన్ కొనసాగించారు. యాంత్రికంగా డిక్టేషన్ తీసుకొచ్చి వెళ్లి లెటర్ టైప్ చేసాగాను. బిక్కమొహం వేసిన అనుదీప్ గుర్తుకు రాసాగాడు. తర్వాత లంచ్ అవర్లో అదే విషయం అనుదీప్తో ప్రస్తావించాను. బాస్ ఇటువంటి చిన్న విషయాలు పట్టించుకోరు. మరి నిన్నెందుకలా మందలించారో అర్థం కాలేదు అన్నాను. అనుదీప్ తేలికగా నవ్వేసి, తప్పు నాదే కదా, అలా మందలించడం సబబే అన్నాడు. వారం తర్వాత మరో సంఘటన జరిగింది. బాస్ తన ఛాంబర్ నుంచి బయటికొచ్చినప్పుడు అనుదీప్ తన సీట్ దగ్గర లేడు. సాధారణంగా బాస్ అటువంటి విషయాలు పట్టించుకోరు. అతని ఉద్దేశంలో పనికి ఎప్పుడూ ఆటంకం ఉండకూడదు. ఎవరికీ ఇబ్బంది లేకుండా పని జరిగిపోతున్నప్పుడు తన ఇంటర్ఫియరెన్స్ అనవసరం అన్నది అతని నిశ్చితాభిప్రాయం. అనుదీప్ సీట్లో లేని సమయాన నిజానికి క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏవీ లేవు. అతను మరి కొంతసేపు సీట్లో లేకపోయినా ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ విశ్వనాథ్ ప్రత్యేకంగా అనుదీప్ గురించి వాకప్ చేశాడు. అతను క్యాంటీన్కి వెళ్ళాడని తెలిసి ఫైర్ అయ్యాడు. బాస్ కోసం స్టాఫ్ చూడడం అదే ప్రథమం. తర్వాత అతను అనుదీప్ని తన ఛాంబర్కి పిలిపించి కాస్తంత తీవ్రంగానే మందలించాడు. వర్కింగ్ అవర్స్లో క్యాంటీన్కి వెళ్లి విలువైన సమయం వృధా చేయవద్దని, అటువంటివి తాను సహించబోనని ఖచ్చితంగా చెప్పేశాడు. దురదృష్టవశాత్తు నేను ఈ సమయాన బాస్ ఛాంబర్లోనే ఉన్నాను. బాస్ అలా మందలించడం నేను లేనప్పుడైతే ఎలా ఉండేదో. నా ముందు అంత తీవ్రంగా మందలించేసరికి అనుదీప్ ముఖం చిన్నపోయింది. అతను బాస్కి ఎక్స్క్యూజెస్ చెప్పుకుని వెళ్ళిపోయాడు. నేనప్పుడు బాస్ని కొత్త కోణంలో నుంచి చూశాను. గతంలో అతనెప్పుడు ఎవ్వరి మీద కోపగించుకున్న దాఖలాలు లేవు. ఇంతకంటే పెద్ద తప్పులు చేసిన వాళ్ళనే మెత్తగా చివాట్లు పెట్టి వదిలేశాడు. అటువంటిది కొత్తగా ఉద్యోగంలో చేరిన ఒక అర్భకుడి మీద ఎందుకంత తీవ్ర స్థాయిలో బాస్ తన ప్రతాపం చూపుతున్నాడో నాకు అర్థం కాలేదు. తర్వాత మా ఆఫీస్లో అదే పెద్ద చర్చనీయాంశం అయింది. బాస్ క్రమేపీ మారిపోతున్నాడని, కోపం ఎక్కువవుతున్నదని, ఎప్పుడో తమ మీద కూడా మండి పడతాడని అందరూ భయపడసాగారు. అందుకే మరింత క్రమశిక్షణతో మసలుకోసాగారు. అయితే విశ్వనాథ్ ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు. అందరితోనూ మునుపట్లానే మెలుగుతున్నాడు. అదే నాకు పెద్ద పజిలయ్యింది. ఇంత మంచి బాస్ అనుదీప్ అంటే ఎందుకు మండిపడుతున్నాడు? అలా ప్రవర్తించడం పాపం. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లు కాదా అనిపించింది. బాస్ తీవ్రంగా మందలించాక అనుదీప్లో మునుపటి హుషారు తగ్గింది. కొంచెం గంభీరంగా మారాడు. సీట్లో నుంచి కదలడం మానేశాడు. పని వ్యవహారంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించసాగాడు. అయినా అతన్ని దురదృష్టం వెంటాడుతూనే ఉంది. అనుదీప్ క్లోజ్ ఫ్రెండ్కి పెళ్లి కుదిరింది. ఆ విషయం గురించి నెల రోజుల క్రితం నుంచి అనుదీప్ మా అందరికీ చెప్తూనే ఉన్నాడు. ఆ పెళ్లికి తను వెళ్ళకపోతే తన ఫ్రెండ్ తాళి కట్టడం మానేసిన ఆశ్చర్యం లేదని, తమ స్నేహం అటువంటిదని అతను తనదైన శైలిలో చెప్పి మా అందరినీ నవ్వించాడు. అనుదీప్ ఫ్రెండ్ మ్యారేజ్ కని ఒకరోజు సెలవుకి అప్లై చేశాడు. ఫ్రెండ్ మ్యారేజ్ కని ఒకరోజు సెలవుకి అప్లై చేశాడు. సెలవు వ్యవహారం చూసే సెక్షన్ హెడ్ సెలవు గ్రాంట్ చేయలేనని నిష్కర్షగా చెప్పేశాడు. కారణం అడిగితే బాస్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పాడు. అనుదీప్ తన ఫ్రెండ్ మ్యారేజ్కి అటెండ్ కాలేకపోయాడు. మాకే ఎంతో బాధ అనిపించింది. ఇక అనుదీప్ ఎంత బాధపడి ఉంటాడో చెప్పనవసరం లేదు. ఇక నేను మౌనంగా ఉండలేకపోయాను. అనుదీప్ విషయంలో బాస్ ఎందుకంత కఠినంగా ఉంటున్నారో తెలుసుకోవాలనుకున్నాను. అయినా నాకున్న లిమిట్స్ అడిగే ధైర్యం ఇవ్వలేదు. ఒకరోజు నాకు అవకాశం వచ్చింది. బాస్ దగ్గర డిక్టేషన్ తీసుకున్నాక నేను వెంటనే కుర్చీలో నుంచి లేవలేదు. అది గమనించిన బాస్, చెప్పండి వినీలా, మీరేదో అడగడానికి సందేహిస్తున్నట్లున్నారు అన్నాడు. అతని సునిశ్చిత పరిశీలన శక్తికి ఆశ్చర్యపడినా తేరుకున్నాను. అయినా ధైర్యం చేయలేకపోయాను. మీరు అడగదలిచిన విషయం నేను ఊహించగలను అన్నాడు విశ్వనాథ్. నేను కన్నులెత్తి అతని వంక చూశాను. అనుదీప్ విషయమే కదూ అన్నారాయన. నా కన్నుల్లో విస్మయం
స్పష్టంగా కనిపించే ఉంటుంది. వెనీలా, అనుదీప్ మీ అందరికీ మంచి మిత్రుడని నాకు తెలుసు. అతనితో నా ప్రవర్తన మీకు భిన్నంగా అనిపించే ఉంటుంది. అది నిజం కూడా. కారణం నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఇది మరెవ్వరికీ తెలియడం నాకిష్టం లేదు అన్నాడు బాస్. మరెవ్వరికీ తెలియనివ్వను అన్నట్లు తల అడ్డంగా ఊపాను. అనుదీప్ని చూస్తూ ఉంటే నన్ను వీడిపోయిన యవ్వనం జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. నా వార్ధక్యం నన్ను వెక్కిరిస్తూ ఉంటుంది. ఆ ఫీలింగ్ని జయించలేకపోయాను. అంతేకాదు, అనుదీప్ వయసులో నేను మా కుటుంబ భారం మోయవలసిన పరిస్థితి. అమ్మాయిలంటే బిడియంగా ఉండేది. అనుదీప్ మీ అందరితో చనువుగా మసులుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటే నాకు బాధగా ఉంటుంది. అదే అనుదీప్ మీద నాకు జలసీ పెంచింది. కెన్ యూ అండర్స్టాండ్ మీ అన్నాడు విశ్వనాథ్. మిమ్మల్ని అర్థం చేసుకున్నాను సార్. అనుమానం తీరింది. మీ మనసు నా ముందుంచినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాను. నీకు విషయం చెప్తున్నాను. నేను వ్యవహరిస్తున్న తీరు తప్పు అని నాకు తెలుసు. అందుకే ఈ వ్యవహారం ఎంతో కాలం సాగదు. అనుదీప్ ఇంకెంతో కాలం నా ఎదుట ఉండవలసిన అవసరం ఉండదు అన్నారాయన. నాకు విషయం అర్థమైంది. అనుదీప్కి ట్రాన్స్ఫర్ రాబోతున్నది. అనుదీప్ మీద జాలి వేసింది. ఎందుకంటే మా కంపెనీ బ్రాంచీలు వైజాగ్లో కాకుండా హైదరాబాద్, మద్రాసుల్లో ఉన్నాయి. అంత దూరానికి ట్రాన్స్ఫర్ అంటే అనుదీప్కి కష్టమే. నేను బాస్ ఛాంబర్ నుంచి బయటకొచ్చాను. త్వరలోనే నేను బాస్ని తప్పుగా అర్థం చేసుకున్నానని తేలిపోయింది. అతను చెప్పినట్లే ట్రాన్స్ఫర్ వచ్చింది. అయితే అనుదీప్కి కాదు, విశ్వనాథ్కి. తన తప్పుకు శిక్షగా తనే దూరంగా ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడని అర్థమయ్యింది. తన ట్రాన్స్ఫర్ సందర్భంగా విశ్వనాథ్ ఘనంగా పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీలో మా లేడీస్ అందరితో మా భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియపరిచి వీడ్కోలు తీసుకున్నాడు. మగవారందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి నవ్వుతూ వీడ్కోలు తీసుకున్నాడు, ఒక్క అనుదీప్ని మినహాయించి. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.